అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్లో హూ వాంట్స్ టు టాక్ టు యూ అండ్ హూ ఈస్ థింకింగ్ అబౌట్ యూ అండ్ వై అన్నది చెక్ చేద్దాం. ఓకే, సో ఎవరు మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు అండ్ ఎవరు మీ గురించి ఆలోచిస్తున్నారు ఎందుకు అన్నది ఈ రీడింగ్లో చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి ఎవరు మీ గురించి ఆలోచిస్తున్నారు, ఎవరు మీతో మాట్లాడాలనుకుంటున్నారు అండ్ ఎందుకు. యూనివర్స్ ప్లీజ్ షో మీ హూ ఈస్ థింకింగ్ ఆఫ్ మై కలెక్టివ్. మ్యూజిషియన్ రావాలనుకుంటుంది. అండ్ వై, హూ వాంట్స్ టు టాక్ టు మై కలెక్టివ్, హూ ఈస్ థింకింగ్ ఆఫ్ మై కలెక్టివ్ అండ్ వై. సో ఫస్ట్ వచ్చేసి నైట్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ చూపిస్తుంది. సెకండ్ ద ఎంప్రెస్, ద మ్యాజిషియన్ తిరిగి వచ్చేసింది. ఓకే, 10 of swords, the high priestess, the chariot. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్. సో సైన్స్ వచ్చేసి ఎవరు ఈ పర్సన్ ఒకరు అయి ఉండొచ్చు, లేకపోతే మోర్ దాన్ వన్ పీపుల్ కూడా అయి ఉండొచ్చు. మీతో మాట్లాడాలి అనుకోవడము, మీ గురించి ఆలోచిస్తూ ఉండడం. సో నేను ఇక్కడ రీడింగ్లో ఎలా అని అంటే ఒక పర్సన్ గురించి చెప్పినట్లు చెప్తాను, ఎందుకంటే కన్ఫ్యూజింగ్గా ఉండదు అన్నట్లుగా. ఓకే, సో ఎస్, సైన్స్ వచ్చేసి జోడియాక్ సైన్స్ వచ్చేసి ఇక్కడ ఏం చూపిస్తుందంటే చాలా స్ట్రాంగ్గా టారస్ వృషభ రాశి, లిబ్రా తులా రాశి, జెమినై మిథున రాశి, ఏరీస్ మేషరాశి, అక్వేరియస్ కుంభరాశి, పైసిస్ మీనరాశి, క్యాన్సర్ కర్కాటక రాశి, లియో సింహరాశి. సో ఈ సైన్స్ ఉన్న పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్న ఛాన్సెస్ ఉంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమందికి ఎవరు అని అంటే మీ గురించి ఆలోచిస్తున్నది చాలా స్ట్రాంగ్గా మదర్లీ ఫిగర్. ఓకే, మదర్లీ ఫిగర్ అవ్వచ్చు, లేకపోతే కొంతమందికి మదరే అవ్వచ్చు, లేదు అని అంటే ఫెమినైన్ ఫిగర్ మీ గురించి చాలా స్ట్రాంగ్గా ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది. సో ఈ పర్సన్ ఎలా అని అంటే చాలా లైక్ వాళ్ళ వర్క్లో చాలా పవర్ఫుల్గా ఉండడము, చాలా కైండ్ అండ్ నర్చరింగ్ కైండ్ ఆఫ్ నేచర్ ఉన్న పర్సన్. బట్ ఈవెన్ దో ఈ పర్సన్ సెన్సిబుల్గా ఉన్నప్పటికీను ఈ పర్సన్ ఏది మాట్లాడినా సరే చాలా అథారిటేటివ్గా చాలా క్లియర్గా ఉండడం అనమాట. సో ఇలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది. సో కొంతమందికి వర్క్ సిచ్యువేషన్లో అయి ఉండొచ్చు ఫెమినైన్ ఎనర్జీ. ఓకే, మదర్ కూడా అన్నాను రైట్, మదర్ కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు. సో కొంతమందికి వర్క్ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్ అథారిటేటివ్ పర్సన్, ఫెమినైన్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా ఉన్న ఎనర్జీ. ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అన్నట్లు చూపిస్తుంది. అయితే ఇక్కడ ఎందుకు ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారంటే వీళ్ళు ఏదో మీతో ఈదర్ కమ్యూనికేట్ చేయాలి, సమ్ సార్ట్ ఆఫ్ ప్లానింగ్ గురించి, ఏదైనా వర్క్ ప్లాన్ అవ్వచ్చు, ఏదైనా ఆఫర్ ఉంది వర్క్కి సంబంధించి, ఇది మీతో షేర్ చేసుకోవాలి, మీరు కరెక్ట్ పర్సన్ అన్నట్లు చూపిస్తుంది. సో అందుకనే ఈ పర్సన్ మీ గురించి ఆలోచించడము, మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నట్లు చూపిస్తుంది. ఓకే, అండ్ కొంతమందికి ఎవరు ఆలోచిస్తున్నారు, ఎందుకు, ఎవరు మాట్లాడాలనుకుంటున్నారు అంటే కొంతమందికి ఒక పర్సన్ చాలా స్ట్రాంగ్గా నైట్ ఆఫ్ వాండ్స్ ఇంకా ద హై ప్రిస్టెస్ ఎనర్జీ చూపిస్తుంది. సో ఈ పర్సన్ వచ్చేసి వెరీ ఎనర్జెటిక్ పర్సన్, చాలా ప్యాషనేటెడ్గా ఉంటారు, వర్క్లో ఏదైనా సరే లైక్ ఫుల్ ఎనర్జీతో చేసుకుంటూ వెళ్ళిపోవడము, అండ్ వెరీ చార్మింగ్ అట్రాక్టివ్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ అనమాట. మాట్లాడితే ఎవరైనా సరే అట్రాక్ట్ అయిపోయే కైండ్ ఆఫ్ పర్సనాలిటీ. సో ఇలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది. సో అయితే ఈ పర్సన్ ఏమని ఆలోచిస్తున్నారు అని అంటే
స్పెషల్లీ ఈ పర్సన్ మిమ్మల్ని దూరం నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉండడము, మీ లైఫ్ ఎలా నడుస్తుంది, మీరేం చేస్తున్నారు అన్నట్లు క్లియర్లీ చూపిస్తుంది. అయితే ఈ పర్సన్ ఇప్పుడు మీరు ఒక మంచి ప్లేస్లో ఉన్నారు, అంటే మీరు మీ మీద మీరు వర్క్ చేస్తున్నారు, చాలా నేర్చుకుంటున్నారు, అండ్ వర్క్ సిచ్యువేషన్లో కూడా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. సో ఈ పర్సన్ దూరం నుంచి ఇవన్నీ అబ్జర్వ్ చేయడం అనమాట. సో ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఏంటి అని అంటే మిమ్మల్ని దూరం నుంచి చూస్తున్న కొద్దీ ఏదో నేర్చుకుంటున్నారు, ఏదో డిఫరెంట్గా ఉన్నారు అన్న ఫీలింగ్ వస్తుంది. సో కాబట్టి ఈ పర్సన్కు మీ మీద అట్రాక్షన్ ఇంకా ఎక్కువ పెరిగింది. ఓకే, అంటే మీతో కనెక్ట్ అవుతే బాగుంటుంది అని చెప్పేసి అనిపించడం. సో కొంతమందికి ఒకవేళ తెలిసిన పర్సన్ కాదు అని అంటే ఒక సీక్రెట్ అడ్మైరర్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంది. అంటే మిమ్మల్ని నుంచి దూరంగా చూస్తూ ఆ పర్సన్ ఎంత బాగా వర్క్ చేసుకుంటున్నారు, ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉంటారు, ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు అని చెప్పి అనుకోవడం అనమాట. సో కాబట్టి మీ సరౌండింగ్స్లో, మీ ఎనర్జీలో ఒక పర్సన్ మీ గురించి చాలా అట్రాక్టివ్గా ఆలోచిస్తున్నారు, మీతో కనెక్ట్ అవ్వాలి, చాలా స్ట్రాంగ్ స్టెప్ తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నట్లు కూడా చూపిస్తుంది. సో ఇలాంటి పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు. అయితే కొంతమందికి మీకు తెలుసు ఈ పర్సన్, అందరూ కాదు, కొంతమందికి ఒక్కొక్క పర్సన్ గురించి మనం చెప్తూ ఉంటే ఇక్కడ మీకు రెజనేట్ అవుతుంది, ఓ ఈ పర్సన్ అయ్యుండొచ్చు అని చెప్పి, రైట్? సో ఇప్పుడు ఈ అట్రాక్టివ్ పర్సన్ గురించి మీకు ఏదైనా తెలుసు, లైక్ మీ ఎనర్జీలో ఉన్నారు అని అంటే కనుక ఈ పర్సన్ ఏంటి అని అంటే మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి ట్రై చేస్తున్నట్లు చూపిస్తుంది. అండ్ అదొకటే కాదు, ఈ పర్సన్ చాలా టైం నుంచి ఏదో హైడ్ చేస్తూ ఉండడం మీ నుంచి, అది ఎమోషన్స్ అవ్వచ్చు, లేకపోతే వీళ్ళ అబండెన్స్ గురించి, వర్క్ సిచ్యువేషన్ గురించి, వాళ్ళ రియాలిటీ గురించి, ఈ పర్సన్ బయటికి ఎలా యాక్ట్ చేస్తారో అలా ఉండకపోవడం అనమాట. మేబీ మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికో, లేకపోతే వాళ్ళ రియల్ ఐడెంటిటీ హైడ్ చేసి పెట్టాలని చెప్పి లైక్ డిఫరెంట్గా యాక్ట్ చేయడం అనమాట. సో అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ కూడా మీ సరౌండింగ్స్లో ఉన్న పర్సన్ హైడ్ చేస్తూ ఉండడం. సో ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని కనెక్ట్ అవ్వాలి, ఏదైతే హైడ్ చేస్తూ ఉన్నారో దాని గురించి చెప్పాలి అన్నది కూడా అనుకుంటున్నట్లు చూపిస్తుంది. ఓకే, సో ఇలాంటి పర్సన్ కూడా మీ గురించి ఆలోచించడం, మీతో మాట్లాడాలి అనుకోవడం కూడా ఉంది. అండ్ ఎస్, డిసెంబర్ 1st నేను నెక్స్ట్ బ్యాచ్ టారో కోర్సెస్ తీసుకుంటున్నాను. అండ్ యాక్చువల్లీ ఇది వచ్చేసి లాస్ట్ బ్యాచ్, మేబీ నేను మళ్ళీ తీసుకోను, ఇది వచ్చేసి లాస్ట్, ఎందుకంటే నాకు చాలా వర్క్స్ ఉంది. సో ఆల్రెడీ నేను ఫిక్స్ అయ్యాను కాబట్టి ఈ ఒక్క బ్యాచ్ మాత్రమే తీసుకుంటాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ స్క్రీన్ మీద నంబర్ కనిపిస్తుంది, రైట్? ఆ నంబర్కు వాట్సాప్ చేయండి, టారో కోర్సెస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు నేను షేర్ చేస్తాను. ఓకే, సో ఎస్, ఇలాంటి పర్సన్ మీ గురించి లైక్ ఏదో షేర్ చేసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది. ఓకే, అండ్ కొంతమందికి వచ్చేసి ఇంకా ఏంటి అని అంటే ఎవరు మీ గురించి ఆలోచిస్తున్నారంటే చాలా స్ట్రాంగ్గా మేబీ ఒక టీచర్ అయ్యి ఉండొచ్చు, పర్టికులర్లీ చూపిస్తుంది. మేల్ అవ్వచ్చు, ఫీమేల్, ఎనర్జెటిక్, జస్ట్ టీచర్ కైండ్ ఆఫ్ పర్సన్, ఒక టీచర్. ఈ టీచర్ కైండ్ ఆఫ్ పర్సన్ మీతో ఎప్పుడు ఏమీ చెప్పకపోవడము, ఏదో హైడ్ చేస్తూ ఉండడము, మేబీ మీరు కరెక్ట్ ఎనర్జీలో ఉండాలి అని చెప్పేసి గైడెన్స్ కూడా లైక్ గైడ్, రైట్? మాస్టర్ కైండ్ ఆఫ్ పర్సన్. సో ఏదో మీకు చెప్పాలి అనుకోవడము, బట్ ఏంటి అని అంటే మీరు ఎంతవరకు నేర్చుకున్నారు, మీరు ఎంతవరకు రెడీ అయ్యారు అని చెప్పేసి అబ్జర్వ్ చేయడం అనమాట. సో మీరు ఇప్పుడు రెడీ అయ్యారు అని అంటే కనుక ఈ పర్సన్ మీతో మిమ్మల్ని రీచ్ అయ్యి ఏదైనా ప్రాజెక్ట్ ఇవ్వడము, ఏదో నాలెడ్జ్ అనేది లైక్ మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏదైనా నాలెడ్జ్ అనేది షేర్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంది అన్నట్లు చూపిస్తుంది. సో ఇలాంటి పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే టీచర్, గైడ్ ఇలాంటి ఎనర్జీ ఉంది. ఈ పర్సన్ మీకు తెలుసు, ఈ పర్సన్ ఆల్రెడీ మీ సరౌండింగ్ ఎనర్జీలో, అంటే మీకు తెలియని పర్సన్ అయితే కాదు, ఆల్రెడీ మీరు ఈ పర్సన్తో కొంచెం టైం స్పెండ్ చేశారు, ఆల్రెడీ మీరు ఏదో నేర్చుకున్నారు ఈ పర్సన్ నుంచి. ఓకే, సో నేర్పించారు వీళ్ళు, అది ఏమైనా అవ్వచ్చు, క్రాఫ్ట్ అవ్వచ్చు, క్రియేటివ్ థింగ్ అవ్వచ్చు, లేకపోతే సమ్ సార్ట్ ఆఫ్ కోర్స్ అవ్వచ్చు, ఇలాంటిది ఏదో నేర్పించారు మీకు. అయితే కంప్లీట్లీ ఈ పర్సన్ మీకు నేర్పించకపోవడము, ఎందుకనంటే మీ ఇంట్రెస్ట్ ఎంత ఉంది నోటీస్ లైక్ చూడాలి, మీరు ఎంతవరకు ట్రై చేస్తారు అన్న దాంతో ఈ పర్సన్ కంప్లీట్లీ మీకు నాలెడ్జ్ ఇవ్వకుండా సైలెంట్ అయిపోయారు అన్నట్లు ఉంది. సో ఇలాంటి పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇక్కడ కూడా వచ్చింది, రైట్? మీరు ఏదో నేర్చుకున్నారు, ఇంప్రూవ్ అయ్యారు అని చెప్పేసి. సో అందుకని ఇప్పుడు ఇలాంటి పర్సన్ కూడా మిమ్మల్ని కనెక్ట్ అవ్వాలి, ఏదైతే వీళ్ళు షేర్ చేసుకోలేదో ఈ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నట్లు చూపిస్తుంది. ఓకే,
అండ్ కొంతమందికి ఇది వచ్చేసి వర్క్ సిచ్యువేషన్ కూడా అవ్వచ్చు. అంటే మీరు ఏదైనా ఆపర్చునిటీ గురించి చూస్తున్నారు, ప్రాజెక్ట్ తీసుకోవాలి అని చెప్పేసి, అయితే ఏంటి అని అంటే మీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, టీమ్ లీడర్స్ అనో లేకపోతే బాస్ అనో వీళ్ళు ఏంటి అని అంటే మీరు ఎంత బాగా హ్యాండిల్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ని, మీకు దాని గురించి తెలుసా తెలీదా అని చెప్పేసి అబ్జర్వ్ చేస్తూ ఉండడం. సో మీరు అలా వాళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మీరు ఇంప్రూవ్ అయ్యారు, లైక్ నెక్స్ట్ ఇప్పుడు తీసుకోగలుగుతారు, నెక్స్ట్ స్టెప్ అంటే ఆ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయగలుగుతారు అని అంటే కనుక సో అది మీకు ఇవ్వడం అనమాట. దాని గురించి లేదు అని అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి అని అంటే పోస్ట్ ఏదైనా ఉంది అప్లై చేయండి, ఇలాంటి లైక్ ఇవి నేర్చుకుంటే కెరియర్లో ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పడం. సో అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తున్నట్లు, మీతో మాట్లాడాలి అనుకుంటున్నట్లు కూడా చూపిస్తుంది. ఓకే. అండ్ కొంతమందికి వచ్చేసి ఇక్కడ 10 of Swords ఎనర్జీతో ఎవరో పర్సన్ మీ గురించి చాలా ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు. ఓకే. కొంతమందికి ఓల్డ్ పర్సన్ అయ్యుండొచ్చు జస్ట్ ఎనర్జెటికలీ, కొంతమందికి ఏంటి అని అంటే జస్ట్ యంగర్ ఎనర్జీ అయినప్పటికీను మీ గురించి వీళ్ళు మీతో ఏదైనా రూడ్గా మాట్లాడడము, ఓకే, సో సరిగా రెస్పెక్ట్ఫుల్గా లేకపోవడము, సో దీని గురించి బాగా ఆలోచించి ఓవర్లీ స్ట్రెస్డ్గా ఉన్నారు. అండ్ ఇప్పుడు ఏంటి అని అంటే ఈ పర్సన్ లైఫ్లో ఎమోషనల్ హ్యాపీనెస్ లేదు, పీస్ లేదు, క్లారిటీ లేదు, కంప్లీట్లీ డ్రైన్డ్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ కొంతమందికి ఇక్కడ ఎలాంటి చూపిస్తుందని అంటే మేబీ కొన్ని హ్యాబిట్స్ ఉండడము, వీళ్ళు డిస్ట్రాక్ట్ చేసుకోవడం కోసం ఏదో ట్రావెల్ చేస్తూ ఉండడమో, లేకపోతే అడిక్షన్స్ కైండ్ ఆఫ్ థింగ్ స్టిక్ అయి ఉండడమో, సో ఇలాంటివి చేస్తూ ఉన్నారు ఆ ప్రాబ్లమ్ని మర్చిపోవడానికి. అండ్ మీ గురించి ఆలోచించకుండా ఉండాలని ట్రై చేస్తున్నారు. ఓకే. సో 10 of Swords ఎనర్జీతో ఈ పర్సన్ పర్టికులర్లీ వన్ పర్సన్ మాత్రము చాలా స్ట్రాంగ్గా స్ట్రెస్ తీసుకుంటున్నారు. మీతో మాట్లాడాలని ఉన్నా ఇప్పుడు ప్రస్తుతానికి సిచ్యువేషన్ బాగాలేదు అని చెప్పేసి సైలెంట్గా ఉన్నారు, చాలా పెయిన్ తీసుకుంటున్నారు అన్నట్లు చూపిస్తుంది. ఓకే. అయితే ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్గా ఎప్పుడైతే వీళ్ళు దీన్ని లైక్ ఈ ఎనర్జీని క్రాస్ చేసేస్తారో ఇంకా వద్దు తీసుకోలేను అన్నట్లుగా, సో ఆ మూమెంట్లో ఈ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవ్వడం అనమాట. ఓకే. రీచ్ అయ్యి కంప్లీట్లీ ఏదో ట్రూత్ చెప్పడం లాంటిదో, ఏదో క్లారిటీ ఇవ్వడం లాంటిదో, ఎందుకు వీళ్ళు మిమ్మల్ని అలా ట్రీట్ చేశారు పాస్ట్లో అని చెప్పేసో సో దాని గురించి కూడా చెప్పే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది. సో ఇలాంటి పర్సన్ కూడా మీతో మాట్లాడాలనుకుంటున్నారు అండ్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మజిషియన్ ఇంకా ద చారియట్ ఎనర్జీ. సో ఒక యంగ్ కైండ్ ఆఫ్ ఎనర్జీ మీ గురించి, అంటే ఇక్కడ స్పెషల్లీ నాకు ఒక బాయ్ చూపిస్తుంది. ఓకే. సో ఎలా అంటే ఒక 19 to 20 year కైండ్ ఆఫ్ ఎనర్జీ అనమాట, టీన్స్, యంగ్ కైండ్ ఆఫ్ ఎనర్జీస్. సో ఇలాంటి పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అయితే ఈ పర్సన్ ఎందుకు ఆలోచిస్తున్నారు అని అంటే ఇలాంటి పర్సన్కి మీరేదో గైడెన్స్ ఇవ్వడం, అంటే మీరు వాళ్ళకి ఏదో నేర్పించడం, లైక్ ఎలా థింగ్స్ని క్రియేట్ చేయాలి, ఎలా నెగిటివ్ సిచ్యువేషన్స్లో ఉంటే కనుక ఆ సిచ్యువేషన్స్ని లైక్ ఏ విధంగా అయినా సరే అన్ని విధాలుగా హెల్ప్ తీసుకొని పాజిటివ్గా క్రియేట్ చేయాలి అని చెప్పి అనమాట. సో ఏదో సమ్ సార్ట్ ఆఫ్ మీ ఎనర్జీ మీరు పాజిటివ్గా ఉండి ఈ పర్సన్ని గైడ్ చేశారు. యంగర్ ఎనర్జీ, చాలా యంగర్ ఎనర్జీ చూపిస్తుంది. డజంట్ హ్యావ్ టు బి లైక్ నేను ఏదైతే ఏజ్ చెప్పానో ఆ ఏజ్ అవ్వాల్సిన అవసరం లేదు, బట్ చాలా స్ట్రాంగ్ యంగ్ ఎనర్జీ. మీరు క్రియేటివ్గా ఈ పర్సన్కి బాగా హెల్ప్ చేశారు. సో వీళ్ళ విల్ పవర్ ఇంప్రూవ్ అవ్వడానికి, వీళ్ళు చాలా డిటర్మైన్డ్గా ఉండడానికి, వీళ్ళ లైఫ్లో ఏదైనా సరే ఉన్నది ఒక పాజిటివ్గా టర్న్ చేయడానికి హెల్ప్ చేశారు మీరు. ఓకే. అండ్ కొంతమందికి ఏంటంటే డివైన్ మీద నమ్మకం ఉంచాలి, డివైన్ ఎప్పుడూ తోడు ఉంటుంది అని చెప్పేసి కూడా మీరు చెప్పడం అనమాట. ఇంట్యూషన్ని ట్రస్ట్ చేయాలి, గట్ ఫీలింగ్ అని. సో మీకు తెలియకుండానే మీకు తెలిసి చేసిండొచ్చు, కొంతమందికి తెలుస్తూ ఉండొచ్చు నేను చెప్తున్నప్పుడు ఓ ఈ పర్సన్ అని చెప్పేసి, లేదు అంటే తెలియకుండానే ఎవరికైనా మీరు నాలెడ్జ్ ఇవ్వడం అనమాట. సో అలాంటి పర్సన్ మీ గురించి చాలా స్ట్రాంగ్గా ఆలోచిస్తున్నారు. సో మీతో మాట్లాడితే బాగుంటుంది అని కూడా అనుకుంటున్నారు. అండ్ కొంతమందికి ఎందుకు మాట్లాడాలి అని అనుకుంటున్నారంటే ఈ పర్సన్ మేబీ మీ గైడెన్స్ తీసుకోవడం వల్ల వీళ్ళ లైఫ్లో చాలా స్ట్రాంగ్గా అబండెన్స్ గ్రో అయ్యింది, సక్సెస్ని చూశారు, మొత్తం అంతా క్రియేట్ చేశారు మీ గైడెన్స్ తీసుకోవడం వల్ల. సో అందుకు కూడా అది షేర్ చేసుకోవాలి అన్న దాంతో కూడా ఈ పర్సన్ లైక్ మిమ్మల్ని కనెక్ట్ అవ్వాలి, మీతో మాట్లాడాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. ఓకే. సో కొంతమందికి ఇలాంటి పర్సన్
లేకపోతే ఇంకా వేరే పర్సన్ కూడా అయి ఉండొచ్చు. ఎవరో మీ నుంచి డిస్టెన్స్గా ఉండే పర్సన్, చాలా దూరంగా ఉన్నారు, మేబీ ఫిజికల్ డిస్టెన్సే చూపిస్తుంది చాలా స్ట్రాంగ్గా, లాంగ్ డిస్టెన్స్ కనెక్షన్స్ అయి ఉండొచ్చు, ఫ్రెండ్ అయి ఉండొచ్చు. సో మీ సైడ్ ట్రావెల్ చేయాలి, ఓకే, ఒక సర్ప్రైజ్ కైండ్ ఆఫ్ ప్లాన్ చేయాలి అన్నది కూడా అనుకోవడం అనమాట. సో ట్రావెల్ చేయాలి అని చెప్పేసి కూడా అనుకోవడము. సో ఆ విధంగా దూరంగా ఉన్న పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది. ఓకే, సో ఎస్ అండ్ ఎస్, మనకు స్టార్టింగ్లోనే ఒక ఫెమినన్ ఎనర్జీ గురించి అయితే వచ్చింది, చాలా పవర్ఫుల్ ఫెమినన్ ఎనర్జీ. సో ఏదో మీతో షేర్ చేసుకోవాలి, ఏదో మీతో స్టార్ట్ చేయాలి అన్నట్లయితే చూపిస్తుంది. ఓకే, సో అలాంటి పర్సన్ కూడా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో వీళ్ళు వచ్చేసి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్, లేకపోతే ఒకటే పర్సన్ కూడా అయి ఉండొచ్చు, చెప్పలేము. సో వీళ్ళు ఇప్పుడు మీ లైఫ్లో మిమ్మల్ని లైక్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు. ఓకే, సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.